ఈ లారీని మొత్తం లోడ్ చేయాలి. మామిడి ముద్దులో లోడింగ్. టుడేస్ వర్క్ అబ్సల్యూట్గా ఇలా ఈ తోటలో నరికేసిన మామిడి ముద్దులు మొత్తం లోడ్ చేయాలి. అలా బిల్డ్ వేస్తారన్న. టుడేస్ వర్క్ ఈరోజు ఇలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈ వర్క్ కోసం. ఈ కొమ్మలన్నీ లోడ్ చేయాలి మనం, అంటే పెద్ద పెద్దవి క్రేన్తో మనుషులతో లేగానే మొత్తం లోడ్ చేసి ఆ లారీలో అలా పెడితే అయిపోద్ది. బట్ ప్రతి వర్క్ని నేను కవర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే బట్ ద రీజన్ ఆఫ్ అక్కడ ఉండదు సంచి నేను రాబోతే ఆటో దానిలో వేసి లారీలో వేసుకెళ్ళాం మమ్మల్ని. పడుకొని సగం లోడ్ అయ్యేసరికి 1.5 hours పట్టింది అటు ఇటుగా. చూసారా ఎమ్మలు ఉన్నది దబ్బకాయ చెట్టు అనుకుంటా అన్నా. చెట్టు ఏం చెట్టు అన్నా? దబ్బ చెట్టేనా? ఆఫ్టర్ ఇది చూసారా, ఇదిగో అక్కడ ఉన్న జూమ్ చేస్తా కానీ క్లారిటీ ఉండదు. అక్కడున్న పైపుని కూడా తొక్కిస్తాం మనం. అన్నలైన మొత్తం ప్లేస్లో ఇదే దబ్బకాయ చెట్టు చూసారా. ఈ ఎల్లో కలర్లో పండిపోయినాయి కూడా. అసలు దీన్ని ఎవరో కోయిన్ కూడా కోయట్లేదు అనుకుంటా. చిన్న కాయలు తయారైన తర్వాత అలా 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 పండి నీకు పెద్దగా కూడా అయినాయి. ఇవన్నీ చూసారా దబ్బకాయలు ఎక్స్ట్రీమ్లో పెద్దగా ఉన్నాయి దబ్బకాయ. దబ్బ చెట్టు మడికి పెద్దగా ఉంది. అసలు వీటిని వాడట్లేదు. వరకు అయితే పులిహార మా జేజమామ ఉండేది, ఆమె అయితే పులిహార చేసి పెట్టేది. లిటరల్గా ఇప్పుడైతే చాలామంది వీటిని వాడట్లేదు. మామిడికాయలు చూసారా, మొత్తం మామిడికాయలు మొత్తం కలటకాయ తోట. ఇది కలటర్ అంటారు ఆ కాయల తోట. అసలు ఆ కాయలు ఉండగానే కోసేస్తున్నారు, మొత్తం నరిగేసారు. ఇదిగో చెట్లు మొత్తం ఉన్నాయి కాయలు.
ఓకే ఎల్లోయిష్గా ఉన్నాయి చూసారా అవి పండిపోయిన తర్వాత అలా అవుతాయి. పామాయిల్ తోటలో పామాయిల్ ఆకు మీద రెస్ట్ తీసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. ఏంటంటే మధ్యాహ్నం కల్లా అయిపోవాల్సింది ఇప్పుడు దాకా కావాలంట. ఏమండి చేస్తారన్నారు చూసి దాన్ని బట్టి వర్క్ ప్రోగ్రెస్. కానీ ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాలి, బామ్మద్దికి పోవాలా, కాకపోతే ఎలా అయిపోయింది. ఈరోజు ఎండ చాలా విపరీతంగా ఉంది, 38 ఉంది. కాకపోతే ఉక్కపోత మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా అదికేసిన చెట్టుని అలా ఇప్పుడు నిన్నర కాపాము బండి. ఎగ్జాక్ట్గా 2:30 అవుతుంది, అయినా ఇంకా స్టార్ట్ చేయలే. చెప్పాను కదా దబ్బకాయ చెట్టు. ఏంటి ఈ తోటలో అన్ని పుట్ల మట్టి పుట్ల అయిపోయినాయి. చాలామంది కాయలు ప్రైజ్ లేదని అలా కట్ చేసేసి కాయలు ఉండగానే కట్ చేసి వచ్చేస్తాం. That's enough. ఇప్పుడు వేసుకో. నేర్ పట్టుకుని పెట్టుకున్నాడు. దాన్ని ఏమంటారన్నా ఇప్పుడు అమ్మాలు పెట్టేదాన్ని? కొసులు, రొస్సులు, రొస్సులు. లైఫ్ కదా అందమైన అద్భుతాలను చూపించే ఓ అద్భుతం. ఒక్క బూత్ రాజుగారి తోటలో వేట. కూల్ అయిపోయింది, బట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇలా చేస్తే కనుక మొత్తం లాస్. ఏం చేస్తా. పొద్దున్నే 9:30 మొదలుపెట్టిన బండి ఈవినింగ్ 5:30కి అయింది.
ఆ? ఇప్పటికి ఇలా అయింది. ఈవినింగ్ వర్క్ అయిపోయింది, బట్ టైం చాలా పట్టింది. ఆ పరిస్థితి మరి ఘోరం. కాకపోతే వరస్ట్ కిరాయి మాకు ఇది. ఎందుకంటే ఓనర్కి లాసే, డ్రైవర్కి లాసే, అండ్ బండి గొల్ల. అప్రాక్సిమేట్గా దీనికి ఒక 1500 కంటే ఎక్కువ కాలకూడదు అప్ అండ్ డౌన్ జర్నీ మొత్తం కలిపి. దీనికి 2000 డీజిల్ కాలింది. అండ్ ఆల్సో ఫుడ్ ఎలివెన్సెస్ మనయే, అన్నీ మనయే. కాబట్టి ఆపరేటర్కి 1000 రూపాయలు తీసేసినా కానీ 1000 రూపాయలు అంటే దీనికి అసలు వేస్ట్ కిరాయి. బట్ కొన్నిసార్లు తప్పదు. బట్ ఏం చేస్తాం, ప్రతిసారి మన రోజు కాదు కదా, ప్రతిరోజు మన రోజు కదా, మనం అనుకున్నట్టే అవ్వదు కదా.